మనకి లార్డ్స్ టెస్ట్లో కనుక ఒక్కసారి చూసుకుంటే రిషబ్ పంత్ ఎక్సలెంట్ ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు కదా. మరి అయితే అతను ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే ఏకంగా 2 సెంచరీలు కొట్టాడు. సెకండ్ టెస్ట్లో చూసుకున్నా సరే ఒక హాఫ్ సెంచరీ కొట్టినట్టున్నాడు. మరి మొన్న థర్డ్ టెస్ట్లో చూసుకున్నా సరే ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు, ఏకంగా 74 రన్స్ కొట్టి. అయితే మరి ఇంత మంచి ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ ముందు ఒక రికార్డ్ వెయిట్ చేస్తుంది. ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ మొత్తంలో కూడా ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది రోహిత్ శర్మనే. సో రోహిత్ శర్మ చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం 69 మ్యాచెస్లో 2716 రన్స్ చేశాడనమాట. అయితే మరి ఇటువైపు రిషబ్ పంత్ వచ్చేసరికి మొన్న 74 రన్స్తో కలిపి అతను ఏకంగా 2668 రన్స్ చేసినట్టున్నాడు. అయితే ఇంకొక 48 రన్స్ డిఫరెన్స్ ఉంది. సో ఆ 48 రన్స్ కనుక మరి లాస్ట్ టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో కనుక మరి బ్యాటింగ్ వచ్చి ఆడాడు అంటే అక్కడ 50 కొట్టాడంటే రోహిత్ శర్మ పేరు మీద ఉన్న ఈ రికార్డు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఏదైనా సరే మనోడు వచ్చేసరికి ఇప్పుడు గాయంతో బాధపడుతున్నాడు కాబట్టి మరి తర్వాత 2 టెస్టులకు ఉంటాడా లేదా అనేది డౌట్. ఒకవేళ మరి రిషబ్ పంత్ కనుక దూరం అయ్యాడంటే అతని ప్లేస్లో మనకి ధ్రువ్ జురేల్ రూపంలో ఒక మంచి రీప్లేస్మెంట్ ఉంది. దాంతోపాటు మనకి వికెట్ కీపర్కి కేఎల్ రాహుల్ కూడా అవైలబుల్గానే ఉన్నాడు కాబట్టి సో చూద్దాం మరి రిషబ్ పంత్ రోహిత్ శర్మ రికార్డుని బద్దలు కొడతాడా లేదా అనేది.